హాయ్ గైస్, టెక్ న్యూస్ 4కి స్వాగతం. నా పేరు శివ. యూఆర్ వాచింగ్ శివ టెక్ అండ్ గేమింగ్. ఇవాళ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z9S అండ్ Z9S Pro అలానే ఐక్యూ బడ్స్ 1 అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇవి మనకి ఏదైతే మనకి ఐక్యూ Z9 ఉందో ఇది మనకి 17,999 అయితే లాంచ్ చేశారు. Z9 Proని మనకి 21,999 అయితే లాంచ్ చేశారు. ఒకసారి వీటి స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐక్యూ Z9 చూసుకుంటే ఐక్యూ Z9 మనకి 6.7 ఇంచ్ 120 హెర్ట్జ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే రాబోతుంది. దీనిలో ఏదైతే మెయిన్ కెమెరా ఉందో ఇది మనకి సోనీ IMX 882 సెన్సర్ అయితే యూజ్ చేశారు. సేమ్ సెన్సర్ని మనం ఐక్యూ Z9S Proలో కూడా చూడొచ్చు. అలానే దీనిలో అయితే బ్యాటరీ ఉందో ఇది మనకి 5500 mAh బ్యాటరీతో రాబోతుంది. అలానే ఈ మొబైల్ని మనకి ఆగస్టు 29th అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. ఏదైతే Z9 Pro ఉందో ఇది కూడా మనకి 6.7 ఇంచ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో రాబోతుంది. అలానే మనకి ఏదైతే ఐక్యూ Z9S Pro ఉందో ఇది మనకి 120 హెర్ట్జ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలానే దీనిలో బ్యాటరీ కూడా సేమ్ మనకి ఏదైతే Z9Sలో యూజ్ చేశారో సేమ్ సైజ్ బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రాబోతుంది. సో మెయిన్గా చెప్పాలంటే దీంట్లో కూడా సేమ్ ఏదైతే మనకి ఐక్యూ Z9లో యూజ్ చేశారో సేమ్ అదే మెయిన్ కెమెరాతో యూజ్ చేస్తున్నారు. సోనీ IMX 882 సెన్సార్. అలానే మనకి ఏదైతే సెకండరీ కెమెరా ఉందో ఇది మనకి ఐక్యూ Z9Sలో మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని అయితే యూజ్ చేశారు. సో ఈ మొబైల్ మనకి 21,999కి చాలా మంచి మొబైల్. అలానే మనకి ఐక్యూ బడ్స్ 1 కూడా లాంచ్ చేశారు. దీని ప్రైస్ మనకి 1899 పెట్టారు. సో ఇది కూడా మనకి ఆగస్టు 23rd ఏదైతే ఐక్యూ Z9S Pro ఉందో దాంతోపాటు మనకి సేల్కి తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి మోటో నుంచి మోటో G45 అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేశారు. దీని ప్రైస్ 10,999 అయితే పెట్టారు. సో దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో అలానే 6.5 ఇంచ్ LCD డిస్ప్లేతో మనకి 5000 mAh బ్యాటరీతో 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రాబోతుంది. సో మనకి మోటో ఇది ఒక 5G మొబైల్ని దట్టు ఒక 11,000 12,000లో తీసుకురావడానికి ట్రై చేశారు. అందువల్ల మనకి ఏదైతే డిస్ప్లే ఉందో ఇది మనకి HD+ డిస్ప్లేని యూజ్ చేశారు. మీలో ఎవరైనా అండర్ 10,000 లేదా 11,000లో ఒక 5G మొబైల్ కోసం చూస్తుంటే డెఫినెట్గా మీరు ఈ మొబైల్ని ట్రై చేయండి. లేదంటే మీకు కొంచెం బెటర్ డిస్ప్లే కావాలంటే శాంసంగ్ F14 ఉంది. ఇది మనకి అరౌండ్ 9,999 రావచ్చు. సో ఆ మొబైల్ అయితే మీరు చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి హువావే నుంచి హువావే అయితే మనకి ఈసారి ట్రైఫోల్డ్ ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకి అక్టోబర్లో అయితే రిలీజ్ అవ్వచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి గూగుల్ నుంచి గూగుల్ అయితే మనకి ఇప్పుడు మనం ఇప్పటి వరకు గూగుల్ ఏదైతే సర్కిల్ టు సెర్చ్ ఉందో ఇది మనకి ఏదైనా ప్రొడక్ట్ కానీ లేదంటే ఏదైనా ఒక ప్లేస్ గురించి మనం తెలుసుకోవాలంటే యూజ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఇదే ఫీచర్ని మనకి మ్యూజిక్లో కూడా యాడ్ చేయబోతున్నారు. ఎలా వర్క్ అవుతుందంటే మనం నార్మల్గా ఏదైనా సాంగ్ని ఫైండ్ చేయాలంటే గూగుల్ని యూజ్ చేయొచ్చు. కాకపోతే మన దగ్గర అప్పుడు 2 డివైస్ అనేవి ఉండాలి. సో ఒక దాంట్లో మనం ప్లే చేస్తూ ఇంకో దాంట్లో మనం గూగుల్కి మనము ఈ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటాం. సో మనకి ఈ గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ఎలా వర్క్ అవుతుందంటే మనం ఏదైనా సాంగ్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నప్పుడు లేదా ప్లే అవుతున్నప్పుడు మనము ఈ సర్కిల్ టు సెర్చ్ యూజ్ చేసినప్పుడు ఇది 2 ఒకేసారి వర్క్ అయ్యి ఇది రికగ్నైజ్ చేస్తుంది. మనకి అప్పుడు 2 డివైస్ అనేది మనకి అవసరం లేదు. సో ఇదే ఫీచర్ చూసుకుంటే మనకి ఆల్రెడీ ఐఫోన్స్లో చాలా 2-3 ఇయర్స్ నుంచి ఉంది. ఐఫోన్లో షజామ్ అనే ఒక యాప్ ఉంటుంది. సో ఈ యాప్ యూజ్ చేసి మనం ఏదైనా సాంగ్ని ఫైండ్ చేయాలంటే ఫైండ్ చేయొచ్చు. సో మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి షజామ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ అయితే నిన్న మనకి వన్ప్లస్ బడ్స్ Pro 3 అయితే ఇండియాలో లాంచ్ చేసింది. సో దీని ప్రైస్ చూసుకుంటే 11,999 అయితే పెట్టారు. అలానే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి మళ్ళీ గూగుల్ నుంచే గూగుల్ మనకి నార్మల్గా మనకి గూగుల్ ఫొటోస్లో ఏదైతే మెమరీస్ అనే ఫీచర్ ఉంటుందో మనకి ఏదైనా 2-3 ఇయర్స్ బ్యాక్ మనం ఏదైనా ఫోటో దిగినప్పుడు ఇలాంటివన్నీ మనకి మెమరీస్ టైప్లో చూపిస్తుంది. సో ఇందులో మనకి కొన్నిసార్లు మన ఫొటోస్ మాత్రమే కాకుండా మన ఫ్రెండ్స్ కానీ ఇంకెవరిదైనా ఫొటోస్ దిగుంటే వాళ్ళే కూడా మనకి వస్తుంటాయి. సో మనం ఒకవేళ ఎవరిదైనా మనకి ఫోటో వద్దు అనుకుంటే మనము ఆ ఫేస్ అనేది బ్లాక్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ని అయితే ప్రజెంట్ మనకి రిలీజ్ చేశారు. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బై.